నేనైతే షోర్ లీవ్‌కి వెళ్ళా కెప్టెన్‌తో కలిసి. అసలే యూరప్ కదా! అమ్మాయిలు ఇక్కడ నైఫ్‌లా ఉంటారని మా షిప్‌లో మంచి టాకు. సో, కొద్దిగా టిప్ టాప్‌గా రెడీ అయ్యి వెళ్ళా. మనల్ని పికప్ చేసుకోవడానికైతే కార్ కూడా వచ్చింది. కెప్టెన్‌తో వెళ్తే ఇలాంటి ప్లస్ మార్కులు చాలా కొలుస్తాయి. ఇంకేముంది కారు దిగాక పోర్చుగల్ వీధుల్లో నడక మొదలెట్టాం. పనిలో పని తీసుకొచ్చింది ఎందుకు వేస్ట్ అవ్వడం అని బ్యాగ్‌లో ఉన్న సెల్ఫీ స్టిక్ కూడా బయటికి తీసాం. ఓహో! ఫోటోలు, వీడియోలు మీ అమ్మ ప్రతి ఒక్కళ్ళు మన వైపు చూడడమే. ఎవడో పెద్ద వ్లాగర్ ఏమో అనుకుంటున్నారేమో పాపం వాళ్ళు. ఎందుకులే వాళ్ళకి ఆ కన్‌ఫ్యూజన్ అని మళ్ళీ ఎప్పట్లా ఆ సెల్ఫీ స్టిక్ బ్యాగ్‌లో పడేసా. తర్వాత ఇండియన్ ఐటెమ్స్ దొరికే ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళాం. కెప్టెన్ అయితే ఓయమ్మ షాపింగ్ చేసేస్తున్నాడు. షిప్‌లో హాలిడే దొరికింది కదా! హాయిగా పడుకుందాం అనుకుంటే, ఈ కెప్టెన్ తనతో పాటు నన్ను కూడా షోర్ లీవ్‌కి తీసుకొచ్చేసాడు. సర్లే ఏముందిలే అనుకోని ఎలానో వచ్చాం కదా! కొంతసేపు ఇక్కడే అడుగు దొబ్బుదామని అనుకున్నా. అలా తిరుగుతున్నా. మా వాడి షాపింగ్ అయిపోయింది. అలా బయటకు రాగానే అబ్బబ్బబ్బా! అమ్మాయిలు వాహ్! వాహ్! అమ్మాయిలు కాదు. అందమైన అమ్మాయిలు. సారీ దేవకన్యలు. క్రిస్మస్ డెకరేషన్ ఒక పక్క, తండ్రి పిల్లల ఎఫెక్షన్ ఇంకొక పక్క. ఇవన్నీ చూసాక ఛీ! దీనమ్మ అనవసరంగా బయటకొచ్చాను అనుకున్నా. ఎందుకంటే మనకు లైఫ్‌లో లేని కొన్ని సరదాలు చూస్తే మనకు కొంచెం జెలసీ అన్నమాట. తర్వాత తినడానికి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళాం. ఇది కూడా కెప్టెన్ ఖాతాలోనే. చెప్పాను కదా మీకు ముందే కెప్టెన్‌తో వెళ్తే ప్లస్ మార్కులు చాలా పడతాయి మన అండ్ అలానే బయటికి రాగానే మా షిప్ క్రూ అందరూ బార్ అండ్ రెస్టారెంట్ కోసం ఓ యమ్మని తెగ ఎతికేస్తున్నారు. దొరక్క మాకే దొరికిపోయారు. సో, కెప్టెన్‌ని చూడగానే అందరూ ఒక్కొక్కరు సిగ్గుపడిపోతున్నారు. వాళ్ళతో ఒక 2 మినిట్స్ మాట్లాడి ఎలా వెళ్లారో అలా వచ్చేయండి అని కొద్దిగా చిన్న వార్నింగ్ అనేది కెప్టెన్ ఇవ్వగానే సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అలా కెప్టెన్ ఆ చిన్న వార్నింగ్ ఇవ్వడంలో తప్పేం లేదు భయ్యా. ఎందుకంటే ఇది మన దేశం కాదు. ఏమైనా చిన్న తేడా జరిగినా సరే రెస్పాన్సిబుల్ పర్సన్ అతనే కనుక. వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడాక మెల్లగా మేమైతే షిప్ వైపు నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చేసాం. ఈవినింగ్ కదా చలి చంపేస్తుంది భయ్యా ఒకలా కాదు. ఈ షోర్లీ ఫుల్ వీడియో ఆల్రెడీ లాంగ్ వీడియోస్ లో అప్లోడ్ చేశా. మీకు టైం ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, ఓపిక ఉన్నా ఈ మూడిట్లో ఏ ఉన్నా సరే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.